హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అయితే ఈ వీడియో మొత్తం కూడా నేను థియరిటికల్గా చేస్తున్నానండి. ఓకే, సో ముందుగా డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం అండి. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ప్రొవైడింగ్ ఏ వే టు ఇంజెక్ట్ రీయూజబుల్ లాజిక్ అండి. సింపుల్గా చెప్పానండి మీకు. సో ప్రొవైడింగ్ ఏ వే టు ఇంజెక్ట్ రీయూజబుల్ లాజిక్ అంటే ఏ కోడ్ అయితే మనకి ప్రతిసారి ఉపయోగపడుతుందో, ఓకే, ఆ కోడ్ని డిపెండెన్సీ కింద మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనమాట అండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇచ్చాను చూడండి మీకు. సో ఈ ఎగ్జాంపుల్లో నేను ఎలా రాశాను చూడండి. ఇక్కడ ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేశానండి. ఇదే డిపెండెన్సీ ఫంక్షన్ అనమాట. అలాగే ఇక్కడ ఒక పాత్ ఆపరేషన్ చేశాను. సో పాత్ ఆపరేషన్స్లో వచ్చేసరికి నేను ఎటువంటి లాజిక్ని ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్నే రిటర్న్ చేశాను. అంటే డిపెండెన్సీలో ఏవైతే ఉందో దాన్నే రిటర్న్ చేశానంటే. ఓకే, సో ఇక్కడ ఏమర్థమైంది చూసారండి. ఒక డిపెండ్స్ అని చెప్పి ఒక కీవర్డ్ని యూజ్ చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేశానండి. సో ఇక్కడ ఏమవుతుందనంటే, సో మనకి ఈ పాత్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ముందుగా ఈ డిపెండ్స్ అనేదాన్ని చెక్ చేస్తుందండి. సో డిపెండ్స్ ఉన్నదాన్ని చెక్ చేసి అప్పుడు పాత్ ఆపరేషన్లో ఏ లాజిక్ అయితే ఉందో ఆ లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. సో ప్రతి ఎంప్లాయీకి ఒక స్వైప్ కార్డ్ ఉంది. సో ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలంటే స్వైప్ చేసి వెళ్ళాలి. ఓకే, సో స్వైప్ చేసి వెళ్తే తప్ప లోపలికి ఎంటర్ అవ్వదు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ప్రతి ఎంప్లాయీని అథెంటికేట్ చేసి ఆథరైజ్ చేయాలి. ఓకే, సిస్టమ్ ఎలా చేయాలండి, అథెంటికేట్ చేసి ఆథరైజ్ చేసి అటెండెన్స్ ఇవ్వాలి. సో ఒక 3 పనులు ఇక్కడ. సో అథెంటికేట్ చేయడం, ఆథరైజ్ చేయడం, అలాగే మూడో పని అటెండెన్స్ వేయడం. సో ఈ మూడిట్లో మనకి ఏంటంటే ఎక్కువ అథెంటికేషన్ ఆథరైజేషన్ అనేది ఏదైతే ఉందో ఈ లాజిక్ ప్రతి ఎంప్లాయీకి మనకి అప్లై అవుతుందండి. అంటే ఇప్పుడు 10 మందిలో ఒకటిని తీసేశారనుకోండి. తీసేసిన వెంటనే వాడి దగ్గర స్వైప్ కార్డ్ ఉంది, బట్ డేటాబేస్లో నేమ్ తీసేశారు. సో అప్పుడు ఏం జరుగుతుందండి, ఈ యూజర్ రాగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటండి, స్వైప్ చేయగానే ముందు ఆ యూజర్ ఉన్నాడా లేదా, అంటే యూజర్ అంటే ఎంప్లాయీ ఉన్నాడా లేదా డేటాబేస్లో చెక్ చేయాలి. స్వైప్ చేయగానే ఉంటే అథెంటికేట్ చేసి ఆథరైజ్ చేయాలి, లేకపోతే డిక్లైన్ చేయాలి. అంతే కదండి. సో ఇలాగా ఈ విషయం ఏదైతే ఉందో ప్రతి ఎంప్లాయీకి అప్లై అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి మనం డిపెండెన్సీ కింద ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. ఓకే, అథెంటికేట్, ఆథరైజ్డ్. అర్థమైంది కదండి మీకు. సో నెక్స్ట్ అటెండెన్స్. మనకి స్టేటస్ ఏదైతే ఉందో ఇక్కడ డిపెండ్స్ అని చెప్పి ఫంక్షన్ని కాల్ చేస్తాం కదండి. సో ఆథరైజ్డ్ చేసింది. ఆథరైజ్ చేసిన వెంటనే ఇక్కడ ఒక లాజిక్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో ఈ పాత్ ఆపరేషన్లో లాజిక్ ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే అటెండెన్స్ ప్రజెంట్ చేయమని చెప్పేసి, అటెండెన్స్ ప్రజెంట్ కింద మార్క్ చేయమని చెప్పేసి ఇక్కడ ఒక లాజిక్ని ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఈ డిపెండెన్సీ ఎలాంటి వాటికి యూజ్ చేస్తాము అనేది. ఓకే, సో మీకు ఇక్కడ ఈ పేజ్లో నేను రీయూజబుల్ డిపెండెన్సీ యూజింగ్ డిపెండ్స్ అని చెప్పేసి ఒక చిన్న కంటెంట్ రాశాను. అది ఏం లేదు, జస్ట్ ఈ డిపెండ్స్ అనే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, డిపెండ్స్ అనే ఒక కీవర్డ్ అని చూసారండి, దాన్ని యూజ్ చేసి మనం ఫంక్షన్ని ఇంజెక్ట్ చేసి రీయూజబుల్ లాజిక్ని పాత్ ఆపరేషన్లో ఆటోమేటిక్గా పనిచేసేలాగా చేస్తాం అనమాట అండి. అంతే, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు చెప్తున్నాను నేను. ఓకే, అయితే మనం రియల్ వరల్డ్లో అసలు ఈ డిపెండెన్సీస్ ఎక్కడెక్కడ యూజ్ చేసి ఉంటారో తెలుసుకుందామండి. ఓకే, సో నేను ఇక్కడ ఒక 5 కాన్సెప్ట్స్ని పెట్టానండి ఇక్కడ నేను. ఈ 5లో ఏంటంటే ఫస్ట్ దాన్ని మనం ఆల్రెడీ యూజ్ చేసాం. సో లాస్ట్ వీడియోలో SQLiteని కనెక్ట్ చేసినప్పుడు సెషన్స్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని మనం ప్రతి చోట కూడా డిపెండ్స్ అని చెప్పేసి డిపెండెన్సీస్ కింద యూజ్ చేసామండి. ఓకే, సో మీకు అది ఆల్రెడీ ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకో రెండోది అథెంటికేషన్, ఆథరైజేషన్. సో ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, సేమ్ అలాంటిదే. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం వెబ్సైట్స్లో లాగిన్ అవుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెబ్సైట్ అయినా లాగిన్ అయ్యాం అనుకోండి. లాగిన్ అయినప్పుడు కొన్ని పేజెస్ మనకి యాక్సెస్ అవుతాయి. అదే అడ్మిన్ పేజెస్ని యాక్సెస్ చేయాలనుకోండి, మనకు ఆథరైజేషన్ కావాలి. ఓకే, సో అథెంటికేట్ ఏంటి, మనం లాగిన్ అయ్యాం, అథెంటికేట్ అయిపోయింది.
సో ఆథరైజేషన్ కావాలి అని అంటే అడ్మిన్ పేజీలు కూడా మనకి యాక్సెస్ చేసుకోవడం ఆథరైజేషన్, రైట్? సో మీకు అర్థమైంది కదండి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో అథెంటికేషన్ అంటే యూజర్ ఉన్నాడు, ఆథరైజేషన్ అంటే వచ్చినోడే ఎంప్లాయ్. క్లియర్ కదండి, అర్థమైంది కదండి మీకు. సో ఇక పేజినేషన్ పారామీటర్స్. సో పేజినేషన్స్లో ఏమవుతుందని అంటే మనకి పేజినేషన్స్ ఎవ్రీ టైం ఒక 10 పేజెస్ మాత్రమే మనం చూపించాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ రాసుకుని దాన్ని మళ్ళీ డిపెండెన్సీ కింద వాడుతూ ఉంటాం. అలాగే లోగర్ ఆర్ టైమర్. సో టైమ్స్ కూడా ఇలా డిపెండెన్సీస్కి వాడచ్చు. ఒక్కొక్కసారి ఫామ్స్ ఉంటాయండి, ఆ ఫామ్స్కి మనకి వ్యాలిడేషన్ ఏవైతే ఉంటుందో ప్రతి ఫామ్కి అదే వ్యాలిడేషన్ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో కూడా ఎక్కడో ఒకటి వ్యాలిడేషన్స్ రాసుకొని దాన్ని డిపెండెన్సీ కింద యూజ్ చేసుకుని ప్రతి ఫామ్కి అప్లై చేసామంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ప్రతిసారి మన వ్యాలిడేషన్ రాసుకోకర్లా, రైట్? సో ఒక్క మాటలో చెప్పాలంటే రీయూజబుల్ లాజిక్. ఓకే, సో డిపెండెన్సీ అనేది రీయూజబుల్ లాజిక్ అనమాట. ఓకే, సో ఇక ఈ డిపెండెన్సీ ఫాస్ట్ ఏపీలో ఎలా పనిచేస్తుందో ఆ విషయం కూడా తెలుసుకుందామండి. ఫాస్ట్ ఏపీలో చూడండి, ఇక్కడ నేను పాయింట్స్ రాశాను. రిక్వెస్ట్ హిట్స్ ద ఎండ్ పాయింట్. సో ఫస్ట్ క్లయింట్, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ చూసుకుందాం మనం. ఓకే, సో యూజర్ ఏం చేస్తాడంటే, క్లయింట్ మీన్స్ యూజర్ అండి, ఒక ఎండ్ యూజర్ అనమాట. ఓకే, వాడు ఏం చేస్తాడు, లాగిన్ అవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ని హిట్ చేస్తాడు. సో హిట్ చేసిన వెంటనే ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే ఫాస్ట్ ఏపీఏ డిపెండెన్సీని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో డిపెండెన్సీ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే ఆ యూజర్ ఉన్నాడా లేదా అని చూసి ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. ఉంటే అథెంటికేట్ చేస్తుంది, లేకపోతే ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఓకే, సో ఒకవేళ ఉన్నాడు అనుకోండి, ఆ వెంటనే ఏమవుతుంది, ఆ డిపెండెన్సీకి ఉన్నాడు అని చెప్పేసి చెప్పగానే మనం పాత ఆపరేషన్స్లో ఏమైతే లాజిక్ రాసామో ఆ తర్వాత ఆ లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే డిపెండెన్సీ ఫస్ట్ అథెంటికేట్ అవ్వకుండా పాత ఆపరేషన్ లాజిక్ మనకి రన్ అవుతుంది. సో ఫస్ట్ డిపెండెన్సీ రన్ అవుతుంది, తర్వాత పాత ఆపరేషన్ ఫంక్షన్ ఏదైతే లాజిక్ రాసామో అది రన్ అవుతుంది. అదనమాట అండి. మీకు అర్థమైంది కదండి. ఫైనల్గా ఆ లాజిక్ గానే సక్సెస్ అయితే ఎండ్ పాయింట్ యూజర్ రీచ్ అవుతాడు. ఎండ్ పాయింట్ అంటే లాగిన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ లాగిన్. ఓకే, సో మీకు అర్థమైంది కదండి ఇప్పుడు డిపెండెన్సీస్ అంటే ఏంటో. సో మీకు ఇందులో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.